హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చింత చిగురు పప్పు చేస్తున్నానండి. అందుకు ముందుగా శుభ్రంగా కడుక్కొని నీళ్ళల్లో నానబెట్టుకున్నటువంటి 1 కప్పు కందిపప్పు, తర్వాత కట్ చేసుకున్నటువంటి 4 టమాటా ముక్కలు, 4 టమాటాలని ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. 10 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పు, ధనియాల పొడి 1 స్పూను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురు నేను పుల్లలు ఈనెలు లేకుండా నీట్గా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని వాటర్ వేసి ఒక 3 సార్లు కడుక్కొని నీట్గా పెట్టుకున్నానండి. ఆ చింత చిగురు ఒక పెద్ద గుప్పెడంత ఉంది, ఇంత తీసుకున్నాను. ఇది చింత చిగురు ఇందులోకి వేసుకోవాలి. తర్వాత ఈ పప్పు చిగురు అంతా ఉడకడానికి సరిపడా ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చింత చిగురు, పచ్చిమిర్చి, టమాటా, కందిపప్పు అంతా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలండి. ఈ పప్పుకు మనం చింతపండు వేసే అవసరం ఉండదు, ఎందుకంటే చింత చిగురులోనే పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చింత చిగురు సరిపోతుంది. చింతపండు వేస్తే ఇంకా ఓవర్ పులుపు అయిపోతుంది, తినలేము. అందుకని నేను చింతపండు స్కిప్ చేశాను, వేయలేదు. చింత చిగురే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికినటువంటి పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకున్నటువంటి పప్పుకి మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపు కోసం పెనం పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాసువలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ. పోపును బాగా వేయించుకోవాలి. ఇలా వేగినటువంటి పోపులోకి పప్పు వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది.